నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలో దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని తోటపల్లి గూడూరులో గత 2 రోజులుగా జరుగుతున్న కబడ్డీ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ పోటీలను జనసేన నాయకులు రాయపు పవన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ విచ్చేసి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ పోటీలో మొదటి బహుమతి ఇందుకూరుపేట మండలం, 2వ బహుమతి పాతపాలెం టీం, 3వ బహుమతి హోం టీం, మండల లోకల్ టీం దక్కించుకున్నాయి. ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఉత్సాహం చూపించడం ఆనందదాయకమని, క్రీడల ద్వారా క్రమశిక్షణ, స్ఫూర్తి పెరుగుతాయి. మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండలం అధ్యక్షులు అంకెం సందీప్ నాయుడు, బోరుబోయిన ప్రసాద్, పసుపురెడ్డి ప్రసాద్, జిల్లా నాయకులు శ్రీపతి రాము తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కబడ్డీ పోటీలను చూసేందుకు ఇతర మండలాల నుంచి యువతతో పాటు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఆటలను ఆస్వాదించారు. అందరికీ నమస్కారం. ఈరోజు దసరా ఉత్సవాల సందర్భంగా ఇక్కడ కబడ్డీ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా దీనికి ఫస్ట్ ప్రైజు పోయిన ప్రసాద్ యాదవ్, సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు, అదేవిధంగా పసుపులేటి ప్రసాద్, సర్వేపల్లి నియోజకవర్గ కోఆర్డినేటరు, అదేవిధంగా థర్డ్ ప్రైజ్ టీపీ గూడూరు జనసేన పార్టీ, అదేవిధంగా 4th ప్రైజ్ టీపీ గూడూరు యూత్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కూడా ఎప్పుడైనా కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఈ క్రీడల పట్ల ఉత్సాహంగా ఉండాలి. ప్రతి ఒక్కరిలో కూడా యువత ఉత్తేజంగా ఉండాలి. మనకి ఈ వరల్డ్ ఆసియా కప్ తిలక్ వర్మ అతని స్ఫూర్తితో గెలవడం జరిగింది. అతను ఒక తెలుగు తేజం. ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ఒక గుర్తింపు తెచ్చుకున్న తెలుగు తేజం వ్యక్తి. క్రీడలు అనేది అందరికీ కూడా అవసరం. క్రీడల వల్లే మన ఖ్యాతి కానీ, భారతదేశ పూర్వ వైభవం కానీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా తెలియాలంటే కూడా క్రీడల్లో ఉత్సాహంగా ఉండాలి. క్రీడలు ఎప్పుడు ఉంటాయో అప్పుడు కూడా ఆరోగ్యం అనేది ఉంటుంది. ముఖ్యంగా కూడా మనం అందరం కూడా క్రీడలను ప్రోత్సహించాలి. అందులో ముఖ్యంగా కూడా ఇక్కడ లోకల్ నాయకులు శ్రీపతి రామ్ గారు అయితేనేమి, అంకం సందీప్ నాయుడు గారు అయితేమి, పవన్ గారు, అవతల పవన్ కళ్యాణ్, పవన్ యాదవ్ గారు, అదే రాజేష్ గారు, ఇంకా లోకల్ నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన నాయకులంటే ఎప్పుడు నీతి నిజాయితీకి మారిపోయారు. మా డిప్యూటీ సీఎం ఏదైనా కానీ రాష్ట్రం కానీ దేశం కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక కోహినూర్ వజ్రం. అలాంటి వ్యక్తి మనకు దొరకడం ఒక అదృష్టంగా భావిస్తున్నాము. జన సైనికులు నీతి నిజాయితీగా ఉంటారు. అందువల్లే ఈరోజు జన సైనికులంటే భారతదేశంలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన అడుగుజాడల్లో జనసేన ముందుకెళ్తుంది. ఆయన స్ఫూర్తితో నీతి నిజాయితీకి మారుపేరైన దమ్మున నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సారథ్యంలో అందరం పయనిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు క్రీడలు అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనమంతా కష్టపడి పనిచేయడం అనేది కానీ క్రీడల వల్ల దేశానికి మంచి పేరు తేవాలి. ఈ ఉత్సాహం యువత అనేది ముందుకు దూసుకెళ్లాలంటే క్రీడలు అవసరం. ఆరోగ్యంగా ఉంటారు. మనం అందరం కలిసికట్టుగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళకి సహకరించి నందితో పాటు ఇదే సర్వేపల్లి నియోజకంలో 2024 ఎలక్షన్ ముందు జనసేన పార్టీ తరఫున చెప్పాం, సోమిరెడ్డిని గెలిపించుకుంటామని మాట మీద నిలబడ్డాం. ఈసారి కూడా మాకు గుర్తింపు వచ్చినా రాకపోయినా, మాకు పనులు చేసినా చేయకపోయినా ఒకటే, మా పవన్ కళ్యాణ్ గారి మాట మాకు శిరోదయం. చచ్చినా సరే పవన్ కళ్యాణ్ అభిమానంగానే జన సైనికులుగానే చేస్తాం. మేము ఖచ్చితంగా రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమికి మేము పనిచేసి ఖచ్చితంగా గెలుపు దిశలో మేము పోరాటం చేస్తా ఉన్నాం. అదేవిధంగా యువతకి నేను ఒకటే చెప్తా ఉన్నా, తోటపల్లి గూడూరు మండలంలో జనసేన పార్టీ ఓపెన్. ఎవరికైనా సరే నాయకులు అవ్వాలనుకున్న ఏదైనా కానీ పార్టీ 2 చేతులతో ఆహ్వానిస్తా ఉంది. మనం కలిసి పోరాడదాం. ఖచ్చితంగా జనసేన పార్టీని తోటపల్లి గూడూరు మండలంలో మనం బలపరుచుకుందాం. జిందాబాద్ జనసేన పార్టీ.